హలో హాయ్ ఫ్రెండ్స్. మీరు స్టార్టింగ్లో క్యాప్ కట్ది జూమ్ ఇన్ జూమ్ అవుట్ స్మూత్ జూమ్ ఇన్ అది ఉంది కదా. సో మీరు ఆ రీల్ చూసారు కదా. సో మీరు కూడా మీ ఒక ఫోటో పెట్టుకుని ఆ విధంగా రీల్ అనేది ఎలా ఎడిట్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్ చెప్తాను. సో మీరు జస్ట్ 1 క్లిక్తోనే ఎడిటింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్ చెప్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా మీరు ఎండింగ్ వరకు ఈ వీడియోని అయితే చూడండి. సో ప్లీజ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒకసారి నోటిఫికేషన్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి. సో యూట్యూబ్ అనేది ఆటోమేటిక్గా నోటిఫికేషన్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ప్లీజ్ కామెంట్ చేసి వీడియో అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీరు డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ చేసుకోండి. ఈ వీడియో కింద సో డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ టర్బో విపిఎన్ అని ఉంటుంది, అది ప్లే స్టోర్ది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ప్లే స్టోర్కి తీసుకెళ్తుంది. సో నేను జస్ట్ ఇక్కడ మీకు నోట్ ప్యాడ్లో చూపించాలనేసి చూపిస్తున్నా. ఫ్రెండ్స్, మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత టర్బో విపిఎన్ అనేది ఒకసారి ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకుంటే మీకు కొన్ని యాడ్స్ వస్తాయి, స్కిప్ చేసేయండి. ఇక్కడ ట్యాప్ టు కనెక్ట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పైన తాళం చెవి ఐకాన్ పడుతుంది. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళండి. సో మళ్ళీ మీరు డిస్క్రిప్షన్ అనేది ఒకసారి ఓపెన్ చేసుకోండి. అందులో యూజ్ టెంప్లెట్ ఇన్ క్యాప్ కట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. సో నాకు ఇక్కడైతే కనెక్ట్ అయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే సో ఇక్కడ యూజ్ టెంప్లెట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఫొటోస్ అనేవి అడుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే ఫర్ సపోజ్ ఈ ఫోటో అనేది నేను యాడ్ చేస్తాను. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అని ఉంటుంది, ప్రివ్యూ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు ఎడిట్ అయినది ఇక్కడ కానొస్తుంది. పైన మీకు క్యాప్ కట్టిది వాటర్ మార్క్ అనేది ఉంది కదా, అది ఎలా పోవాలంటే నేను చూపిస్తాను. ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్టింగ్ వితౌట్ వాటర్ మార్క్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇది అనేది ఎక్స్పోర్టింగ్ అనేది మనకి వీడియో అనేది ఎక్స్పోర్టింగ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎక్స్పోర్టింగ్ అయిన తర్వాత ఎక్స్పోర్టింగ్ అయింది కదా, దీనికి ఉన్న సాంగ్ అనేది మనం ఎలా మార్చాలో చూద్దాం. ఫస్ట్ మనం రెగ్యులర్గా ఎడిటింగ్ చేసి ఎలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత నేను ఒక సాంగ్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ఇక్కడ ఎలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ మీద క్లిక్ చేసి సెకండ్ రేషియో క్లిక్ చేసి క్రియేట్ ప్రాజెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న వీడియో ఉంటుంది కదా, వీడియో అనేది ఇక్కడ యాడ్ చేయండి. సో యాడ్ చేసిన తర్వాత ప్లస్ మీద క్లిక్ చేసుకోండి, సాంగ్లోకి వెళ్ళండి. సో నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక 9 సెకండ్స్ ఆడియో అనేది ఇస్తాను. సో వీడియో కూడా 9 సెకండ్సే ఉంటుంది. సో ప్లస్ మీద క్లిక్ చేసి యాడ్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఆడియో ఆప్షన్ క్లిక్ చేసుకొని ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఎండింగ్కి వెళ్తే మనకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు కొద్ది ముందుకు వెళ్ళేసి సాంగ్ని ట్రిమ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పైన ఎక్స్పోర్టింగ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో స్వీట్ అండ్ షార్ట్గా అయితే చెప్పేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గైస్.